నేను విశాఖపట్నంలో ఉపన్యాసాలు చేసే రోజుల్లో సుబ్బారావు గారిని ఒకరి ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళకు ఒక కొడుకు ఉండేవాడు, గౌతమ్ అని. ఆ రోజున వరల్డ్ కప్ ఫైనల్స్ అవుతోంది. నేను అక్కడే గురజాడ ఆడిటోరియంలో ఉపన్యాసాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎక్కడ చూసినా జనం నిలబడి అరుస్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే ఇండియా అందులో ఫైనల్స్ ఆడుతోంది. అందరూ ఉత్కంఠతో ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేయడానికి వెడుతూ ఈ పిల్లాడిని పిలిచాను. పిల్లలకి సాధారణంగా తెలుస్తుంది కదా అని, ఏమయ్యా ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్స్ కదా, ఇండియా పొజిషన్ ఏమిటని అడిగాను. ఆ పిల్లాడు బయటకు వచ్చి అన్నాడు, గదిలో ఉన్నాడు, తలుపులు తీసి మాట్లాడాడు, నాకు తెలియదండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అదిటో ఎక్కడ చూసినా ఉత్కంఠగా ఉంటే నీకు ఇండియా పొజిషన్ తెలీదా అన్నాను. అంటే ఆ పిల్లాడు నాతో అన్నమాట ఇప్పటికీ నా చెవుల్లో వినపడుతుంది. ఆ పిల్లాడు నాతో అన్నాడు, మా నాన్నగారు మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారండి. మా నాన్నగారు ఓడలో సముద్రంలో 6 నెలలు తిరుగుతారు. గురువుగారు, మా నాన్నగారు పడే కష్టం ఒక్కొక్కసారి వింటే నాకు ఎంత బాధేస్తుందో. ఓడ వెడుతున్నప్పుడు ఎవరైనా చాలా పెద్ద స్థాయి వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి శరీరాన్ని తీసుకొచ్చి అప్పజెప్పడానికి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయట, అందులో పెట్టేస్తారు. అక్కడే కూరలు పళ్ళు కూడా ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్ తీసినప్పుడల్లా అందులో ఈయన భౌతికయం కూడా ఉంటుంది, మళ్ళీ ఓడ తిరిగి వచ్చే వరకు. అంత కష్టపడి మా నాన్నగారు సముద్రంలో ఉండి తుఫానులు ఎదుర్కొంటూ కష్టాలు ఎదుర్కొంటూ ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాతో అంటారు, నువ్వు బాగా చదువుకోవాలరా, నువ్వు పెద్ద ఇంజనీర్ కావాలరా, నువ్వు ఆర్ఈసీల్లో చదవాలరా, నువ్వు ఐఐటీల్లో చదవాలరా అంటారండి. మా కోసం అంత కష్టపడ్డ మా నాన్నగారి కోరిక తీర్చడానికి నేను ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి వెడుతున్నాను గురువుగారు, అందుకని నేను వరల్డ్ కప్ ఫైనల్స్ పట్టించుకోలేదండి, నాకు తెలియదు అన్నాడు ఆ పిల్లాడు. నేను జ్ఞాపకం పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగా, అమ్మ గీత గారు మీ అబ్బాయికి ఏమిటి వచ్చింది అని అడిగాను. ఆర్ఈసీ సూరత్కల్లో సీట్ వచ్చింది గురువుగారు, మా అబ్బాయి ఇప్పుడు సూరత్కల్లో చదువుతున్నాడు అన్నారు. నేను అది విన్న తర్వాత ప్రత్యేకం మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి నా చేతి వాచి తీసి అబ్బాయికి ఇచ్చేశాను. ఎందుకు ఇచ్చేసానంటే నాకు గొప్ప కాదు, ఇది కదరా అంకిత భావం అంటే. ఒక పిల్లవాడు ఎలా బ్రతకాలో నేర్చుకున్నాడు, తండ్రి గౌరవాన్ని గుర్తించాడు, తండ్రి కష్టాన్ని గుర్తించి అక్కర్లేని దాని జోలికి వెళ్ళలేదు. నేను మీకు ఐఎమ్ సైటింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, కొన్ని పుస్తకాల్లోవి కొన్ని యథార్థ సంఘటనలు చెప్తున్నాను.